ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది, అలాగే కాలినడక దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 64,741 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 24,667 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,82,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ఈరోజు 14 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లను మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి తిరుమలలో ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగిందండి. దర్శనానికి మామూలు కంటే కూడా కొంచెం ఎక్కువ సమయం అనేది పడుతోంది. ఇక కాలినడక దర్శనం వివరాలను చెప్పమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. అంటే నడక మార్గంలో దర్శనం టికెట్లను ఇస్తున్నారా లేదా, ఎప్పుడు ఇస్తున్నారు, ఏ టైం వరకు నడక మార్గం తెరిచి ఉంటుంది అన్న చాలా రకాలైన వివరాలను భక్తులు అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు నడక మార్గం యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం. తిరుమల కొండకు నడిచి వెళ్ళడానికి 2 రకాలైన కాలినడక మార్గాలు ఉన్నాయండి. అవేంటంటే అలిపిరి మెట్ల మార్గం మరియు శ్రీవారి మెట్టు కాలినడక మార్గం. అలిపిరి మెట్ల మార్గం అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గం మధ్యలో ఎటువంటి దర్శనం టికెట్లు ఇవ్వటం లేదండి. కిందనే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ సర్వదర్శన్ టోకెన్లను పొంది మీరు కాలినడక మార్గం ద్వారా నడిచి వెళ్ళొచ్చు అలిపిరి కాలినడక మార్గం నుంచి. అయితే ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ దర్శనం టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయి. మీకు ఉదయం వెళ్తేనే టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు శ్రీవారి మెట్ల మార్గం గురించి తెలుసుకుందాం. శ్రీవారి మెట్ల మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుందండి. శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 50వ మెట్టు దగ్గర ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఈ శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో నడిచి వెళ్ళేవారు 50వ మెట్టు దగ్గర ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని అలాగే నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ దర్శనం టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు పొందగలరు. ఇవి కాలినడక దర్శనం యొక్క పూర్తి వివరాలండి. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాల గురించి కూడా తెలుసుకుందాం. ఒక భక్తుడు విఐపి బ్రేక్ దర్శనం రికమెండేషన్కు ఎలక్షన్ కోడ్ వల్ల దర్శనానికి అనుమతించరు అన్నారు కదా. ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ లెటర్ని కూడా అనుమతించరా అని అడిగారండి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్ వస్తే గనక ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ఇచ్చే రికమెండేషన్ లెటర్లను కూడా టీటీడీ వారు స్వీకరించారండి. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రికమెండేషన్ లెటర్ దర్శనం అనేది ఉండదు. ఏ లెటర్లను కూడా స్వీకరించరు. అలాగే అలిపిరి నడక మార్గం క్లోజింగ్ టైం చెప్పండి అని అడిగారండి. అలిపిరి నడక మార్గం అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. 10 గంటల తర్వాత క్లోజ్ చేస్తారు.
అలాగే 300 రూపాయల దర్శనం టికెట్కి నార్మల్ ప్రింట్ ఉంటే ఓకేనా లేదా కలర్ ప్రింటే కావాలా అని అడిగారండి. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఏ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా కలర్ ప్రింట్ ఉండాలి అనేం లేదండి. నార్మల్ ప్రింట్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు, కలర్ ప్రింటే ఖచ్చితంగా ఉండాలి అనేమీ లేదు. ఇంకొకరు గోవింద కోటి ఎక్కడ దొరుకుతుంది అని అడిగారండి. గోవింద కోటి రాసే పుస్తకాలు అనేవి తిరుమల మరియు తిరుపతిలో టీటీడీ వారి బుక్ స్టాల్స్లో దొరుకుతాయి. అక్కడ మీకు అవి అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఒక భక్తుడు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగారండి. ప్రతి నెల చివరి వారంలో టీటీడీ వారు శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఈ టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను అలాగే వాటికి సంబంధించిన అకామిడేషన్ కోటాను కూడా టీటీడీ వారు ఒకటేసారి విడుదల చేస్తారండి. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారికి తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు కూడా విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి మే నెలకు సంబంధించిన శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను ఈ ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. విఐపి బ్రేక్ దర్శనంకు వెళ్ళాలనుకునేవారు ఈ కోటాను బుక్ చేసుకోగలరు. అలాగే సర్వదర్శనం టోకెన్లను ఏ టైం వరకు ఇస్తారు తిరుపతిలో అని అడిగారండి. ఏ టైం వరకు అయిపోవచ్చు అని కూడా అడిగారు. తిరుపతిలో ప్రతిరోజు శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారు. మీ ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లు అనేవి మీరు పొందగలరండి. ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ దర్శనం టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. అలాగే ఇంకొక భక్తుడు మొదటి గడప దర్శనం అయితే ఇక ఏ దర్శనంకు 6 నెలల పాటు వెళ్ళే అవకాశం ఉండదా అని అడిగారండి. అలా ఏమీ లేదండి. మీరు విఐపి బ్రేక్ దర్శనం టికెట్ ద్వారా కానీ లేదా రికమెండేషన్ టికెట్ ద్వారా కానీ లేకపోతే లక్కీ డిప్లో కానీ సెలెక్ట్ అయ్యి మొదటి గడప దర్శనానికి వెళ్ళినట్లయితే మళ్ళీ వేరే దర్శనాలకు మీరు వెంటనే కూడా వెళ్ళొచ్చండి. 300 రూపాయల దర్శనం కానీ 500 రూపాయల దర్శనం కానీ ఇలా వేరే దర్శనం టికెట్లను బుక్ చేసుకొని కూడా వెంటనే మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొక భక్తుడు కొండపైకి ఎలక్ట్రిక్ కెటిల్ని తీసుకుని వెళ్ళొచ్చా, మాకు 7 నెలల బిడ్డ ఉంది, ఆ బిడ్డ కోసం కొండపైన వేడి నీటి ఫెసిలిటీ ఉందా అని అడిగారండి. కొండపైకి ఎలక్ట్రిక్ కెటిల్ని అలౌ చేయరండి. కిందనే అలిపిరి ఘాట్ రోడ్లోని చెక్ పాయింట్లో మీకు లగేజ్ అనేది చెక్ చేస్తారు. ఎలక్ట్రిక్ కెటిల్ని అలౌ చేయరు. కొండపైన కొన్ని కాటేజెస్లో వేడి నీటి ఫెసిలిటీ అనేది ఉంది, కొన్నింట్లో లేదండి. అవి మీరు కొన్ని బిల్డింగ్స్లో మాత్రమే ఉంది, కొన్ని కాటేజెస్లో వేడి నీటి ఫెసిలిటీ అనేది లేదు. అలాగే ఆర్జిత సేవ రిజిస్టర్ చేసేటప్పుడు బై మిస్టేక్ పేరు వేరే వాళ్ళది ఎంటర్ చేశాను, ఆధార్ మాత్రం కరెక్ట్గానే ఉంది, ఒకవేళ సెలెక్ట్ అయితే దర్శనానికి అలౌ చేస్తారా అని అడిగారండి. మీ యొక్క ఆధార్ ఐడి నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేస్తే చాలు. మీ యొక్క ఏజ్ కానీ లేదా పేరు కానీ బై మిస్టేక్ తప్పు పడితే గనక వాళ్ళు ఏమీ అనరండి, అలౌ చేస్తారు. ఆధార్ నెంబర్ మాత్రం కరెక్ట్గానే ఉండాలి. మిగతా ఏవి మిస్టేక్ అయినా కూడా అలౌ చేస్తారు. ఒకవేళ చెక్కింగ్ అప్పుడు మీకు దర్శనం క్యూలో వాళ్ళు మీ నేమ్ తప్పు ఉంది అని అడిగినా కూడా మేము ఎంటర్ చేసే తొందరలో బై మిస్టేక్ వేరే వాళ్ళ పేరు ఎంటర్ చేసేసామని చెప్తే అలౌ చేస్తారు. ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉంటే చాలు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.